ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే పదనకాలు అయితే కొట్టానని మీకైతే చెప్పాను కదా ఫ్రెండ్స్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే పదనకాలు అయితే కొడుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పదనకాలు అయితే కొడుతున్నారు. ఎన్ని పదనకాలు దొరికాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మోతు దుబ్బుడు ఫ్రెండ్స్. మేమైతే కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఇదైతే వీళ్ళైతే దంచుతున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నాకు కూడా వస్తుంది ఫ్రెండ్స్, కానీ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి వీడియో పిల్లల తర్వాత కొడతాను ఫ్రెండ్స్. నేనైతే చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ పదనకాయలు కొట్టాలంటే ఎన్ని మినిట్స్ అవుతుందో. మినిట్స్ కాదు, గంటలు అవుతుంది. ఒకటి కొట్టి చూపించండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంకోటి తీసుకోండి, తర్వాత అవి కొడుతుండలేండి. ఫస్ట్ ఫ్రెండ్స్కి ఎట్లా కొట్టాలో చూపిస్తాం. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఉంటాయి. దాని తర్వాత రాయితో దంచేసి ఇట్లా కావాలా మనకి. ఇట్లా అయిన తర్వాత మళ్ళీ కొట్టాల్సిందే. చాలా గట్టి. చూడండి ఇదో ఇట్లా వైట్కి వస్తే అప్పుడు ఇది మనకైతే బాదంకాయ వచ్చినట్టు ఇట్లా పీకాలి ఫ్రెండ్స్. ఆ వైట్ పీకి దంచాలా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్నానం చెప్పి చూడండి ఫ్రెండ్స్. నేనైతే పొట్టు మొత్తం తీసేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా గట్టి ఉంది. చూడండి బాదం ఫ్రెండ్స్. చూడండి, అట్లా ఓల్చాలి మా వెనక ఇక్కడ నుంచి. ఓల్చాలంటే లోపల బాదంకాయ ఇరిగిపోతుంది. వా చూడండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ నువ్వు ఒలుచు. చూడండి ఫ్రెండ్స్, మా స్వానకి అయితే నువ్వు బాగా దంచుతున్నాను. అట్లా దంచకూడదు, మొత్తం ఒలుస్తున్నాను. చూడు దంచి ఫ్రెండ్స్. చూడండి, మీరైతే చూస్తున్నారా బాగా అయితే కొట్టాను. చిన్నపిల్లలు ఇప్పుడైతే ఓల్చాలి ఫ్రెండ్స్. అది చాలా చిన్నపిల్లలు కొట్టొద్దండి ఫ్రెండ్స్. ఇదో చూడండి, అయితే కొట్టద్దండి. ఆగు సోనా, ఇదైతే వైట్గా అయితే కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. అదైతే బాదంకాయ ఫ్రెండ్స్. అదైతే ఇట్లా కొట్టదు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఎంత గట్టి నాను. హలో ఫ్రెండ్స్, అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ బాదంకాయ. నాది వచ్చింది ఫ్రెండ్స్. మా స్నాన్ ఏదైతే రాదు, దంచుతుంది ఫ్రెండ్స్. కోసేపు పడుతుంది. చూడండి బాదంకాయ తినేసేదే ఫ్రెండ్స్. అదైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్.